అంటే ఇప్పుడు అంటే అల్లు అర్జున్ గారు అప్పటికిప్పటికి ఆయనది చరిష్మా మారింది. 'పుష్పకి' ముందు అల్లు అర్జున్ ఒక ప్యాటర్న్, 'పుష్పకి' తర్వాత అల్లు అర్జున్ ఒక ప్యాటర్న్. ఆల్ ఇండియా స్టార్ అయిపోయాడు. నార్త్ ఇండియాలో ఆయనకంటే ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది. అప్పటికిప్పటికి ఈ ఆయన యొక్క ఈ విజయ కేతనం చూస్తున్నప్పుడు మీకేమనిపించింది? మీ ముందు కనిపించే బన్నీ ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ. అంటే ఎవరు అంటే ఇది చెప్తే మేబీ నమ్మరు కూడానండి. ఒక ఇన్సిడెంట్ అంటే నాకు చాలా బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ అది. అంటే నాకు లైఫ్లో ఆయన దగ్గర నుంచి ఇన్స్పైర్ అయిన పెద్ద ఇన్సిడెంట్ అది. చెప్పండి సార్. గ్రేట్. గంగోత్రి ఇద్దరం తిరుమల థియేటర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో చూస్తున్నాము. ఇంటర్వెల్లో ఆయన అప్పుడు క్యాప్ పెట్టుకుంటున్నాడు. ఎవరికి అంటే తెలియక క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. ఇద్దరు క్యాంటీన్ దగ్గర నుంచున్నాం. కామెంట్లు పడతానే ఉన్నాయి. ఓకే. ఈయన లుక్స్ మీద అట్ల మీద ఓకే. బయటకు వచ్చినప్పటికీ సినిమా బాగుంది కానీ హీరో మీద కామెంట్స్ పడుతూనే ఉన్నాయి. అది ఏంటి ఆయనకున్న అలవాటు ఏంటంటే బయటకు వస్తున్నప్పుడు అందరు వింటాం ఇదంతా కూడా ఇప్పుడు కూడా ఉంది ఆయనకి. థియేటర్కి వెళ్ళిపోతాడు. ఫీడ్బ్యాక్ థియేటర్కి మొత్తం మాస్క్ ఇప్పుడు కూడా మాస్క్ క్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతుంటాడు. స్టిల్ ఈ రోజుకి వెళ్తుంటాడు ఆయన. మనకు తెలియదు అంతే. వెళ్తూ ఉంటాడు, ఎవరికి కనపడ్డు. బట్ సింగిల్కి వెళ్ళిపోతారు సార్. ఇప్పటికి స్టిల్ సింగిల్కి వెళ్తారు. చాలా మంది చూస్తుంటారు థియేటర్లో. వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎవరికి తెలియకుండా జనాలతో పాటు నడుచుకుంటూ ఆ సినిమా అయిపోయిన తర్వాత ఏమంటున్నారు అని చెప్పి వింటూ ఉంటాడు ఆయన. ఆ ఫీడ్బ్యాక్ అంతా ఈ రోజుకి తీసుకుంటుంటాడు. ఓకే, గ్రేట్. అప్పుడు అట్లాగా మొత్తం జనాలతో పాటు వస్తున్నాము. కామెంట్లు పడుతున్నాయి. కార్ ఎక్కిన తర్వాత హీఈస్ వెరీ సైలెంట్. ఓకే, సరే నాకు అర్థం అవుతుంది ఈయన బాధపడుతున్నాడు, బట్ సినిమా బాగుంది, కానీ కామెంట్స్కి తగిలిని అనేది అర్థం అవుతుంది.